ఒకటో వచనం లూకాసు వార్త. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, చాలు, నావన్నీ నీవి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. దీన్ని వివరిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపండి, కాపాడి సహాయం చేయమని క్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మళ్ళా చదువుదాం. పావని చదువుద్ది గట్టిగా. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. బా, ఏం గొప్ప మాట అండి. దేవుడు ఈ ఆదివారం మనకిచ్చాడు. ఈ మాటను కొస్తా మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మనకి ప్రభువారు తప్పిపోయిన కుమారుడు గురించి దీని ముందు పైభాగం అంతా రాశాడు. ఒక మనుషునికి 2 కొడుకులు ఉన్నారు. చిన్నవాడేమో తన ఆస్తిలో నాకు వచ్చే భాగం ఇవ్వమని అడిగాడు. తండ్రి ఎంతో బతిమలాడాడు కానీ ఒప్పుకోలేదు. తన భాగం తీసుకొని వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేశాడు. ఆస్తి అంతా కూడా చిల్లగొల్లం చేసేసాడు. వేశ్యలతో తిరిగాడు. అంతా అయిపోయింది. తండ్రి దగ్గర ఎవరున్నారు? పెద్ద కొడుకే ఉన్నాడు. చిన్నవాడు వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత తనకున్న ఆస్తి అంతా కూడా వ్యయం చేసేసాడు. ఏమీ లేని పరిస్థితి. దూరదేశం వెళ్ళిపోయాడంట. దూరదేశం వెళ్ళిపోయి ఆస్తి అంతా కరిగిపోయింది. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని సామెత ఉంది మనకి. అలాగే మొత్తం తనకు వచ్చినంత తీసుకుపోయాడు, మొత్తం తినేశాడు. కానీ చివరికి ఏమీ లేదు. చివరికి తినటానికి కూడా లేని పరిస్థితి అయిపోయింది. బాగా తిని ఉన్నాడు కదా, చేతిలో డబ్బులు లేకపోయేసరికి పిచ్చెక్కినట్టు అయిపోయింది. ఏం చేయాలన్న పరిస్థితిలో ఇక ఆయనకి తండ్రి గుర్తొచ్చి లేచి నా తండ్రి వద్దకు వెళ్ళే, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను 18వ వచనం, నీ ఎదుటను నేను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివాడిగానే, కొడుకుగా మాత్రం చేర్చుకోవద్దు. ఏమండి, కొడుక్కి కూలివాడికి తేడా ఏంటి? ఈజీ క్వశ్చనేగా. కొడుకు ఇంట్లో తిరుగుతాడు కానీ కూలివాడు ఇంట్లోకి రాలేడు. సరే, వాళ్ళిద్దరికి ఉన్న డిఫరెన్స్ అదే. కూలివాడే జీతం కోసం కూలి పని చేస్తాడు, జీతం తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ కొడుకు స్వతంత్రుడు, హక్కుదారుడు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని హక్కు ఎవరికి ఉంది? కొడుకుంది. అడుగుతాడు. చూశారా దేవుని యొక్క వాక్యములో? అయితే తన కొడుకు తత్వాన్ని పోగొట్టుకొని ఏమంటున్నాడు? కూలివాడిగానే తనదంతా పోగొట్టుకొని తనదంతా అయిపోయిన తర్వాత ఎలా మారిపోయాడు? స్టేజ్ ఎలా మారిపోయింది? కూలివాని స్టేజీ వచ్చేసేసి తండ్రి దగ్గర నుంచి ఎప్పుడైతే దూరం అయిపోయాడో చివరికి అతని స్థితి కూలివాడి స్థితికి వచ్చేసాడు. చాలా దిగజారిపోయిన స్థితిలోకి వచ్చేసాడు. అలాంటి స్థితిలోకి వచ్చి తండ్రి జ్ఞాపకం వచ్చి, అయ్యో, నా తండ్రి దగ్గర నేను కూలివాడిగానే ఉన్నాయి, అక్కడన్నా పని చేసుకుంటే ఒక ముద్దన్న అన్నం అన్న దొరుకుద్ది కదా, ఈ పందులు తినే పొట్టు నేనెంతకాలం తినాలి? వాడు యజమానుడు సరిగ్గా ఏం చేస్తున్నాడు? సరిగ్గా కడుపు నిండా పెడుతున్నాడా? పందులు మేపమన్నా కానీ పందులు మేపుతున్నాడు కానీ సరిగ్గా పెట్టట్లా. ఏదో ఒక పూట పెడుతున్నాడు, మరి 2వ పూట మళ్ళీ ఆకలి, తినున్న ప్రాణం అయ్యే బాగా. అయితే అలాంటి పరిస్థితిలో ఈ చిన్న కుమారుడు పరిస్థితి ఎంత భయంకరమైందో, దయమైన స్థితి. అయితే
ఈ చిన్న కుమారుడు పరిస్థితి ఏ విధంగా ఉంది, తండ్రిని గురించి తెలుసుకొని తండ్రి దగ్గరికి వెళ్తే నాకు పట్టెడు అన్నం దొరుకుతుంది, కూలివాడుగానే ఉంటాను నేను తన మనసులో ఎప్పుడైతే అనుకున్నాడో దూరం నుండే తండ్రి దగ్గరికి వెళ్తానికి సిద్ధపడ్డాడు. అయితే తండ్రి ఏమన్నాడు, వాడు దూరం నుండి ఏం చేశాడంట, చూశాడంట. ఏమండి, ఎక్కడి నుంచి చూశాడంట? వాడు ఇంకా దూరంగా ఉన్నాడు, ఇంకా దూరంగానే ఉన్నాడు, దేవునికి ఇంకా దూరంగానే ఉన్నాడు. ఇంకా దూరంగానే ఉన్నాం మనం, దేవునికి ఇంకా దూరంగానే ఉన్నాం, చాలా దూరంలో ఉన్నాం, దేవునికి ఇంకా దూరంగా ఉన్నాం. ఎంత దూరంగా ఉన్నామో దేవునికి దూరంగా ఉన్నటువంటి ఆయన చూశాడంట. ఆయన దూరంగా ఉన్న ఆయన్ని చూశాడన్నమాట. దేవునికి మనము ఈ యొక్క సంవత్సరం కాలములో చాలా విషయాల్లో దూరంగా ఉన్నాం. మనం దేవునికి దూరస్తులుగా జీవిస్తున్నాం. మనం దూరంగా ఉన్నటువంటి కుమారుణ్ణి తండ్రి చూశాడు. దేవునికి స్తోత్రం. దూరం అయిపోయాడు, లోకాశల్లో దూరం అయిపోయాడు, శరీరాశల్లో దూరం అయిపోయాడు, ఈ లోక సంబంధమైన వాటి మీద దూరం అయిపోయాడు. కానీ ఆ దూరముగా ఉన్నటువంటి కుమారుణ్ణి తండ్రి చూశాడు. తండ్రి చూసినటువంటి ఆ కుమారుడు మనం ఇంకెంత దూరంలో ఉన్నామో దేవునికి ఒకసారి పరిశీలన చేసుకోవచ్చు కదా. ఈ వాక్యాన్ని బట్టి మనం దేవునికి ఎంత దూరంలో ఉన్నామో మనం అనుకోవచ్చు, నేను దేవునికి దగ్గరగా ఉన్నానుగా, నేను అనుకోవచ్చు దేవునికి దగ్గరగా ఉన్నానని. కానీ మన క్రియలను బట్టి మనం దేవునికి చాలా దూరంగా ఉన్నాం, చాలా దూరం అయిపోయాం. మనం దేవుడు దూరములో ఉన్నటువంటి కుమారుని తండ్రి చూశాడే కానీ తండ్రి ప్రేమ చాలా గొప్పది, దేవుని ప్రేమ చాలా గొప్పది. చూసి వాడు దూరంగా ఉండగానే తండ్రి చూసి అంటున్నాడు, ఏమంటున్నాడు, ఏం పడ్డాడంట, కనికర పడ్డాడంట. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనికర పడ్డాడంట. అవును, నిజమే. దేవుడు మన మీద కనికర పడకపోతే మనం ఏమైపోతాం. కనికర పడ్డాడంట అండి, కనికర పడ్డాడంట. నీ కుటుంబం మీద కనికర పడ్డాడు, నా కుటుంబం మీద కనికర పడ్డాడు. ఆయన కనికరం లేకపోతే మనం ఏం చేస్తామండి. అందుకని యేసు ప్రభువారు కొండ మీద అంటున్నాడు, కనికరము కలిగిన వారు ధన్యులు. 5వ అధ్యాయంలో ఏముంది, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కనికరము కలిగిన వారు ధన్యులు అన్నాడు యేసు ప్రభువారు. వారు అది దేవుడు ఈ సంవత్సరం అంతా నిన్ను కనికరించాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను కనికరించాడు. ఎన్నో తుఫాన్లు వచ్చినాయి. మన తుఫానుకి దెబ్బకి ఎంత నష్టపోయిందో పంట అంత మొత్తం చేతికి వచ్చింది. అందరూ అనుకున్నారు ఈ సంవత్సరం బాగా పండింది అనుకున్నారు. చూసారా మరి, తినొచ్చే టయానికి ఏం కొట్టేసింది, చక్కగా ఏపుగా వచ్చేసింది పైరు, చక్కగా పండింది గింజలన్నీ. వెంటనే దిగింది, దేవుని ఉగ్రత దిగింది, మొత్తం తుడిచేసేసేసి. ఏమండి, ఎంతసేపు అండి, ఎంతసేపు అసలు. చూసారా, ఒక్క తుఫాన్ దెబ్బకి ఎంత నష్టం వచ్చేసిందో చూసారా. భయంకరమైన పరిస్థితులు, తుఫాన్లు వస్తున్నాయి. ఎప్పుడు ఏదో వస్తుందో తెలియదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కనికరించకపోతే, నన్ను కనికరించకపోతే మనం ఏమైపోతాము. మనం అనుకుంటాం నేను బాగానే ఉన్నాను అనుకోవచ్చు, నేను బాగానే ఉన్నాను అనుకోవచ్చేమో. కానీ ఎప్పుడు ఏం జరుగుద్దో మనకు తెలియదు. తండ్రి తన కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం ఉంచుకున్నాడు. ఆయన
తన చేతిలో ఉంచుకున్నాడు ఆయన. అయితే ఆ తుఫాను ఎంతమందిని నష్టం చేసేసిందో చూశారా? ఎంత భయంకరమైనటువంటి తుఫాను భయంకరంగా వచ్చిందో మనకు అర్థమవుతూ ఉంది. మనం విన్నాం, మనం చూసాం, మన పట్టణంలోంచే వెళ్ళింది అది. ఎంత భయంకరమైన తుఫాను చూశారా? అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కనికరించపోతే నువ్వేమైపోతావో మనకు తెలీదు. అందుకని కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరించబడుదురు అన్నాడు. అదే మాట యాకోబు పత్రికలో కొద్దిగా వివరిస్తాడు చూడండి. యాకోబు పత్రికలో, యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 11వ వచనం 1. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని, దేవుని స్తోత్రం చెప్పండి, ఎంతో జాలియు కనికరము గలవాడని తెలుసుకొని. ఎంత జాలి యేసువా, ఇంతయని యూహించలేను. ఎంత జాలి యేసువా, రక్షకుండ నాకు బదులు శిక్షననుభవించినావు. రక్షకుండ నాకు బదులు శిక్షననుభవించినావు. సిలువయందు సొమ్మసిల్లి, సిలువయందు సొమ్మసిల్లి చావుండితివి నాకై. ఎంత జాలి యేసువా, ఎంత జాలి ఆయన. రక్షకుడా, నాకు బదులు నీవు శిక్షను అనుభవించావయ్యా. ఆయన ఎంత జాలి కలిగిన వాడు, ఎంత కనికరము కలిగిన వాడు అండి ఆయన. ఎంత కనికరం ఉంది ఆయనలో. ఆయన నిన్ను ఈ సంవత్సరం అంతా కనికరించాడు. ఆయన 2023 సంవత్సరం అంతా కనికరించాడు ఆయన. ఆయన కనికరించబట్టి మనం ఇలా ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన మనల్ని కనికరించాడు, మన బిడ్డలను కనికరిస్తున్నాడు, ఆయన కాపాడుతున్నాడు ఆయన. అందుకని కనికరం చూపాలంట. 2వ అధ్యాయంలో అంటాడు, 13వ వచనంలో, యాకోబు పత్రికలో, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడును. దేవునికి స్తోత్రం. యాకోబు అంటున్నాడు, పత్రికలో రాస్తున్నాడు ఆయన, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందుతాడు. కనికరం చూపాలి. మనం ఎవరి పట్లన్నా కనికరం ఉండాలి. ఏమండి? కనికరము చూపనివాడు కనికరం లేని తీర్పు ఉన్నది, తీర్పు పొందుతామంట. కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడును. అతిశయపడు. దేవుని వాక్యములో మనం చూస్తే కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందుతాడు. ఆయన కనికరము తీర్పును మించి అతిశయపడుద్ది. ఆయన కనికరపడ్డాడు, కుమారుడి మీద కనికరపడ్డాడు, కుమారుడి మీద కనికరించాడు. ఆయన కనికరపడినట్లుగా మనం చూస్తున్నాం. యోబు కూడా జాలి, సహనము, కనికరం కలిగిన వాడని
పత్రికలో రాశారు యోబు గురించి. అందుకనే దేవుడు ఆ యోబును మరలా కనికరించాడు. ఆయన యోబును మరలా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని వాక్యములో మనం చూస్తే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కనికరించకపోతే ఈ సంవత్సరం అంతా మనం ఏమైపోయేవాళ్ళము. ఎన్నో కరోనాలు వచ్చినాయి గత 2 సంవత్సరాల కిందట. మళ్ళా కరోనా వస్తుందని చెబుతున్నారు, వచ్చే ఉందని కూడా చెబుతున్నారు. ఏమైంది? ప్రభు మనల్ని కనికరించాలి. 24వ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కనికరించినట్లుగా ప్రార్థన చేయాలి. ఆయన మనం కనికరం చూపాలి. ఇగో కుమారుడి మీద దేవుడు కనికరం చూపించాడు. కుమారుడి మీద కనికరపడ్డాడు. మొత్తం దేవుడికి దూరం అయిపోయినటువంటి కుమారుణ్ణి కనికరపడ్డాడు. నీవు నేను ఎంతో దూరంగా నడుస్తున్నావు. ఆయనకి సంబంధం లేనట్టుగా నడుస్తున్నామేమో. నిజమే, దేవునికి మనం దూరంగా నడుస్తున్నాం. మనం అయితే దూరంగా నడుస్తున్నటువంటి దేవుడికి దేవుడు అంటే నీ మీద నా మీద ఎంతో కనికరము జాలి చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆయన మనకి కనికరం చూపిస్తున్నాడు. ఆయన అందుకనే కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందుతాడు. మనం కనికరం చూపించాలి. అయితే కుమారుడు వచ్చాడనే సంతోషం తండ్రికి చాలా ఉంది, చాలా ఇదిగా ఉంది. సంతోషం ఉంది, ఎంతో దీవెన ఉంది. అయితే పెద్దోడు చూశాడు. పొలంలో నుంచి ఇంటికి వచ్చాడు. పొలంలో నుంచి ఇంటికి వచ్చి ఏంటి ఆడవుడు ఏంటి ఇంట్లో అంటే పనోడు అంటున్నాడు, అయ్యా నీ తమ్ముడు తప్పిపోయి ఇంటికి వచ్చాడు అనేపాటికి పెద్దోడు అన్న ఏం చేశాడు, కొద్దిగా అలిగి మరి ఏదో మాట్లాడినట్టుగా ఫీలింగ్లు మార్చేసేపాటికి తండ్రి అంటున్నాడు. ఏమన్నాడు తండ్రి? ఒక చక్కని మాట, కుమారుడా, ఆ మాట చదవండి మళ్ళీ. కుమారుడా, నువ్వు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు. దేవునికి స్తోత్రం. నావన్నీ కూడా మనం ఎప్పుడు ఉండాలి? ఎల్లప్పుడూ ఉండాలా లేదా? భక్తుడు పాట రాశాడు కదా, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన ఆదోటనుందును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన తిను. ఎల్లప్పుడూ ఉండాలి. అప్పుడప్పుడేనా? నేను ఎల్లప్పుడూ, కుమారుడా నువ్వు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు. ఎల్లప్పుడూ ఉండాలి ఆయన. మనం అప్పుడప్పుడే, నువ్వు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు. నావన్నీ ఆయనకున్నవన్నీ కూడా నీవే, దేవునికి ఉన్నవన్నీ నీవే. ఆహా, ఆ మాట మనం దేవునితో అనిపించుకుందామా? ప్రభువా, ఈ సంవత్సరం నుంచైనా ఇక నుంచైనా నేను ఎల్లప్పుడూ నీతో ఉండాలయ్యా. అది మన తీర్మానం. నేను చెప్పిన మాట అది. నేను చాలా వాక్యాలు చూశాను. ప్రభువా, ఈ పూట నేను ఏ వాక్యం నేను ఎప్పుడు కూడా బల్ల మీద వాక్యం చెప్పే ముందేమో కూర్చొని ఒక వాక్యం చూస్తాను, సిద్ధపడి ఉంటాను ఎక్కడైనా కానీ. తీరా మరి ఇక్కడ నిలబడేసరికి మరి ఏమిటో జరుగుద్దో కానీ దేవుని యొక్క ఆత్మ మారిపోద్ది. వాక్యము అది కాదు నువ్వు చెప్పాల్సింది అని చెప్పి ఈ దేవుడు మనకి తలంపు ఆలోచన కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఏదేదో సిద్ధపడాలి, ఏదేదో చెప్పాలి, బాగా చెప్పాలనుకుంటాం. కానీ ఆ నువ్వు నిలబడు మాట్లాడేది ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం. సరే, మోషే అన్నాడు, ప్రభువా ఫరో దగ్గరికి వెళ్ళి నేనేం మాట్లాడగలనయ్యా, నా వల్ల ఏమవుద్దయ్యా,
ఫరో దగ్గరికి వెళ్ళి నేనేం మాట్లాడాలి, నా వల్ల ఏమవుద్దయ్యా అని అన్నారు. అయితే భయపడ్డాడు మోషే. అంతటి మోషేనే రాజుగారు ఫరో దగ్గరతో మాట్లాడతామంటే భయపడ్డాడు. కానీ మాట్లాడేది ఆయనే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటా మనకేం తెలియదు. నిజమే. ఒకసారి నేను ఒక రౌడీ షీటర్ దగ్గర నన్ను నిల్చోబెట్టాడు. అతను చాలా తలకాయలు నరికాడు. అప్పుడు ఇట్లాగే అట్లా ఉంది, ఇంత లావు కూడా లేని సన్నగా ఉండేవాడు. కృష్ణా జిల్లాలో వామర్లు స్థలం కొన్నాము, గడువు దాటిపోయింది. అతను తీసుకెళ్ళి తలకాయలు నరికేవాడండి. వాడు తీసుకెళ్ళారు. మా వదిన గారు బతికే ఉంది. మా అమ్మగారు వాళ్ళ అక్క గొల్లేపల్లి వాళ్ళది. భయంగానే అమ్మగారు కూడా వచ్చింది. నన్ను తీసుకెళ్ళి ఆ పెద్ద మనిషి దగ్గర నిలబెడటానికి ఆ స్థలం గల్లా ఆయన తీసుకొచ్చి నిలబెడతాను. ఒక ఇంత గది, నన్ను ఒక్కడే లోపలికి రమ్మన్నారు. అమ్మగారు వచ్చిందో లేదు గుర్తులేదు. చిన్నపిల్లలు పిల్లల్ని ఎత్తుకోవాలి, మన వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతారని అమ్మగారు ఇంటి దగ్గరే ఉన్నట్టు. మా వదిన గారు వచ్చినట్టుంది. మా వదిన గారిని లోపల రానివ్వాలి. అయితే లోపలికి వెళ్తే చుట్టూ కూర్చున్నారు వాళ్ళ యొక్క అనుచరులు అందరూ. మధ్యలో ఆయన కూర్చున్నాడు. నన్ను లోపలికి వచ్చేసేపటికి ఏం చేయాలో, ఏం మాట్లాడాలో నాకేమీ తెలియదు. అతను పేరు కలిగిన అతను, రౌడీ షీటర్ అతను, చాలామందిని మర్డర్లు చేసిన అతను. అయితే నన్ను నిలబెట్టారు. ఆయన అన్నాడు, నేనెవరినో నీకు తెలుసా అన్నాడు. చిన్నవాడు, సన్నగా ఉండేవాడు. నేను అనంటే, అయ్యా నాకెవరు తెలియదు అయ్యా, నా గురించి ఏం వెళ్ళలేదా నువ్వు అని అన్నాడు. లోపల చుట్టూ అనుచరులు ఉన్నారు, చుట్టూ కూర్చున్నారు. ఆయన మధ్యలో ఉన్నాడు. ఆయన ముందు నేను ఇట్లా నిలబడి ఉన్నాను. అయితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. నేను ఇలాగండి, ప్రభు నన్ను సేవకు పిలిచారు, సేవకు వచ్చాము, భార్య పిల్లల్ని తీసుకొని నేను ఈ ఊరు వచ్చాను అని చెప్పి సేవ గురించి, ఆ సాక్ష్యం గురించి చెప్పా. సాక్ష్యం గురించి చెప్పిన తర్వాత ప్రభువుని ఈ విధంగా నేను ఇలాగ ఉద్యోగం చేసుకునేవాడిని, ప్రభు నన్ను సేవ చేయమని ఇట్లా పంపించారయ్యా, ఇలాగొచ్చా నేను, ఇలా దేవుని యొక్క సేవకు వచ్చానని చెప్పి కొన్ని మాటలు ఇప్పుడైతే రావట్లేదు కానీ ఆ మాటలు అలా చెప్పిన తర్వాత ఆయన మనసు మారిపోయిందండి. దేవునికి స్తోత్రం. మనసు మారిపోయి అన్నాడు, ఆ తీసుకొచ్చిన ఆయన, పట్టుకొచ్చిన ఆయన అన్నాడు, ఏమయ్యా ఇట్లాంటి ఆయన నువ్వు తీసుకొచ్చేది నాకు దగ్గరికి? ఆయన అన్నాడు, నాకు యేసు ప్రభు అంటే నాకు కూడా ఇష్టమే అన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఆయన మారిపోయాడు. ఆయన నా మీద ఎన్నో చెప్పి తీసుకొచ్చాడు, ఎన్నో చెప్పాడు, తిట్టిద్దాం, ఆయనతో కొట్టిద్దామని. కానీ దేవుడు ఆయన అన్నాడు, మనసు మారిపోయి నా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి అని అన్నాడు. ఇట్లాంటి ఆయన నువ్వు తీసుకొచ్చేదని ఆయన తిట్టాడు, పంపించేసేసాడు. ఫరో జీవితంలో మోషే ఎలా మాట్లాడాలి, నేను వాళ్ళతో ఎలా మాట్లాడాలయ్యా ప్రభు అంటే, మాట్లాడేది నేను, నువ్వు కాదు, మాట్లాడేది దేవుడు. నువ్వు నిలబడతాం వరకే, నువ్వు చూస్తా ఉండు. ప్రభువా ఈ సముద్రం అర్థం వచ్చింది, ఈ ఇశ్రాయేలుని ఏం చేయాలి 6 లక్షల మందిని అంటే, నువ్వు చూడు, నీ చెయ్యి సముద్రం వైపు చాపు, సముద్రం వైపు చాపు, నీ చేతి 2 పాయలుగా చీలిపో, సముద్రం వైపు చాపాడు. మీరు ఊరకనే నిలుచుండి చూడండి, ఊరకనే నిలబడమన్నాడు ఆయన. నిలబడి చూశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన మనం అనుకుంటాం కానీ చాలా గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన. కుమారుడా నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నావయ్యా, నావన్నీ నీవే, నావన్నీ నీవి, నా అన్నీ నీవి. రాజుగారు పుట్టినరోజు వచ్చిందంట. రాజుగారికి పుట్టినరోజు వస్తే వచ్చేవాళ్ళకి ఊరినే పంపిస్తాడా? ఏమండి, ఒక్కొక్కరికి వచ్చిన వాళ్ళందరికీ ఏం చేస్తాడు? వచ్చిన వాళ్ళందరికీ పెద్ద పెద్ద గిఫ్ట్లు వెళ్ళిపోతున్నాయి.
కానీ మంత్రి గారు పక్కనే ఉన్నాడంట. వచ్చారు, తలొకళ్ళు వచ్చి గిఫ్ట్లు తీసుకెళ్తున్నారు. రాజుగారు చూస్తున్నాడు. మంత్రి, మరి నువ్వు కూడా తీసుకెళ్ళవయ్యా ఒకటి గిఫ్ట్ అని అన్నాడు. ఆయన అంటాడు, మంత్రి గారు, అయ్యా నాకు అన్నిటికంటే, అన్ని గిఫ్ట్ల కంటే నువ్వు ఉంటే నాకు చాలు, నువ్వు ఉంటే చాలయ్యా నాకు అని అన్నాడు. ఆయన ఉంటే మనకి చాలు, నావన్నీ నీకే కుమారుడా, నువ్వు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే, దేవుని అన్నీ నీవవుతాయి. దేవునికి స్తోత్రం. దేవుడు నువ్వు స్వతంత్రుడుగా, హక్కుదారుడుగా, దేవుడు నీకన్నీ కూడా దేవుడు నీకే ఇస్తాడు. ఆయన సహాయం చేసే దేవుడు ఆయన. అయితే దేవునితో మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా, మనం దేవుని ఎల్లప్పుడూ మనం స్తుతించాలి, దేవుడిని మనం మహిమపరచాలి, దేవుడిని మనం కనపరచాలి. ఎల్లప్పుడూ మనం ఆయనతో ఉంటున్నామా? నువ్వు ఎల్లప్పుడూ ఉన్నాడు ఆయన. ఈ 2024 సంవత్సరం రాబోతుంది కనుక నువ్వు ఎల్లప్పుడూ ప్రభువా నేను నీతో ఉంటాను ప్రభువా, నీతో నడుస్తాను ప్రభువా అని చెప్పి మనము తీర్మానం చేసుకోవాలి. అందుకని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఎల్లప్పుడూ ఆయనతో ఉంటే ఉండాలి. మనం కొంతకాలం ఉంటున్నాం, తర్వాత కొంతకాలం విడిచిపెడుతున్నాం. కానీ ఎల్లప్పుడూ కుమారుడా నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు, నావన్నీ నీవే. ఈ మాట మనం అందరం పలుకుదాం, నావన్నీ మన దేవుని అన్నీ మనయే. దేవుడు నీకు ఇచ్చేది బోళ్ళంత ఉంది, దేవుడు నీకు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు, మనమే ఆయనకి ఇవ్వట్లేదు. ఏమండి, చేతులు చాపమంటున్నాము, చేతులు ఎత్తమంటున్నాం. మనము చేతులు ఎందుకు ఎత్తమంటున్నామండి? ఏమండి, పిల్లలు చేతులు చెయ్యెత్తుతూ ఉంటారు. దేనికి? పిల్లలు చెయ్యెత్తులు చూపిస్తూ ఉంటారు ఎత్తుకోమని. అంతేనా అర్థం? దేవుని స్తోత్రం చెప్పండి. ఎత్తుకోమనే కదా. మరి ఇప్పుడు మనం చేతులు ఎత్తితే మనం ఎవరు ఎత్తుకుంటారు? దేవుడు ఎత్తుకుంటాడు కదా. పిల్లలు చేతులు చూపిస్తూ ఉంటారు. పిల్లలు ఎందుకు చూపిస్తున్నారు పిల్లలు అని అంటే, నన్ను నువ్వు మనం ఎందుకు చేతులు ఎత్తుతున్నాము చెబుదాం. దేవుడు మనల్ని ముదిమి వరకు ఎత్తుకొని వాడను నేనే. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే అన్నాడు. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన దేవునికి ఉన్నవన్నీ మనకిస్తాడంట. ఆయన దేవునికి ఆయనకున్న యొక్క మహిమ, ఆయనకు ఉన్నటువంటిది మనకి ఇవ్వబోతున్నాడు. ఆయన ఈ 24వ సంవత్సరము మనకి రాబోతుంది. మనం సిద్ధపడాలి. ప్రభువా నువ్వు నాకేమిస్తావు నాయన, ఏమిస్తావు? ఈ వాగ్దానం ప్రకారంగా నువ్వు తీసిన వాగ్దానంలో ఏమిస్తావు నాకు ప్రభువా? ఇదే నీ రాత్రి ప్రార్థన, నీ యొక్క తీర్మాన ప్రార్థన. అది మనం చేయాలి. అయితే యేసు ప్రభు వాళ్ళ శిష్యుల్లో యోధా ఇస్కరియోతు ఎంతకాలం ఉన్నాడు ఆయనతో? ఎంతకాలం ఉన్నాడు ఆయన? కొంతకాలమే ఆయనతో ఉన్నాడు. అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉండాలి. యోధా ఇస్కరియోతు అయితే కొంతకాలమే నడిచాడు ఆయనతో, కొంతకాలమే ఉన్నాడు ఆయనతో. అయితే శ్రమ వచ్చినప్పుడు మనం విడిచిపెట్టకూడదు. ఇబ్బందులు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మనం ఆయన్ని చెయ్యి విడవకూడదు. నీ చెయ్యి ఆయన వైపు చాపాలి. చెయ్యి ఆయన వైపు చాపితే నిన్ను ఎత్తుకుంటాడు ఆయన. ఎప్పటి వరకు ఎత్తుకుంటాడు ఆయన? మన పిల్లల్ని మనం ఎప్పటి వరకు ఎత్తుకుంటాం? మన చేతులు నొప్పులు పుట్టేదా? కానీ ఆయన నొప్పులు పడతాయి ఆయనకి? కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ముదిమి వచ్చుతూ వరకు ఎత్తుకుని వాడను నేనే అన్నా. సరే, మా అమ్మకి ఒక వాగ్దానం వచ్చిందంట, ప్రార్థన చేస్తాను. మొన్న చెప్పింది, మా అమ్మని చూస్తాను కానీ వెళ్ళా. వాగ్దానం, అయ్యా నాకు వాగ్దానం వచ్చింది అయ్యా. ఏంటి అని అంటే, ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడను నేనే. ఇప్పుడు నడుస్తుంది. నాయన ఇప్పుడు నడుస్తుంది, నాతో పాటు వచ్చినట్టే ఉంది. దేవునికి స్తోత్రం. ఇదే దేవుడు ఆమె విశ్వాసం, ఆమె గొప్పది. అట్లాంటిది చాలా విశ్వాసం అన్నమాట. ఎంతో ఏడ్చింది ఫోన్లో. కానీ దేవుడు అన్నాడంట, ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడని నేనే అన్నాడు. ఎత్తుకున్నాడు.
90 ఏళ్ళు దాటి ఉంటాయేమో, నాకు సుమారు తెలియదు, వయసు తెలియదు. అంత ఆ వృద్ధాప్యంలో ప్రభు అలా ఎత్తుకుంటాడు అనుకుంటా. మరి ఆయన ఏమండి, ఆయనకి ఇష్టమైనటువంటి వారిని దేవుడు మరి అందుకనే దేవుడు త్యాగం చేసి 3 కొడుకులు సేవకు ఇచ్చినాడు. ఏమా మాటలా అమ్మా, 3 కొడుకుల్ని సేవకు ఇచ్చిందంటే ఇచ్చేసిందండి. మరి చాలా గ్రేట్ చెప్పాలంటే, చాలా అది గొప్ప విషయమే ఇప్పుడు పరిస్థితిని బట్టి. 3 పిల్లల్ని దేవుడి సేవకి ఇవ్వటం అంటే చాలా ఆశ్చర్యం. అది సేవ చేసిన బతకడం అంటే. అలాంటి పరిస్థితిలో దేవుడు ఆమెను కాపాడాడంటే ఆమె త్యాగాన్ని బట్టేనా. చూసారా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండాలి. ఏమండి, ఆ పాట నేను నేర్చుకోలేదు కానీ ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండాలి, మనతో నడవాలి. మనం కొంతకాలం ఉండి కొంతకాలం సైడ్ అయిపోతున్నాం, కానీ మనం ఎల్లప్పుడూ ఉండాలి అని. తీగ ద్రాక్షావల్లిలో ఉంటే తీగ ఏమవుద్ది? చెప్పండి. తీగ ద్రాక్షావల్లిలో ఉందనుకోండి, తీగ ఏమవుద్ది? ఫలించుద్ది అని చెప్పండి. ఫలించుద్ది. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యం చదవండి, ముగిస్తాను నేను తొందరగా. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. చదవాలి. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలించదో, నా యందు నిలిచి ఉంటేనే కానీ అది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనము ఆయనలో ఎల్లప్పుడూ ఉండాలి. ఆయనలో నిలిచి ఉంటే మనకేం దొరుకుతుంది? ఫలిస్తామా లేదా? తీగ బయట ఉందనుకోండి, అది ఎండిపోద్దా ఉంటుందా? ఎండిపోద్ది. ఆయనలో మనం ఫలించాలి అని అంటే దానిలో అంటుకట్టబడి ఉండాలి, ఆ తీగలో అతకబడి ఉండాలి, ప్రార్థన చేయాలి, ఫలించబడాలి, మనము దేవుని స్తుతించాలి. అందుకనే తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, అప్పుడు మీకు అది అనుగ్రహించబడుతుంది. మీకు ఏది ఇష్టమో అడగండి, మీకు అది ఇస్తానంటున్నాడు. కుమారుడా, నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు, నావన్నీ నీవే, నీకు ఇచ్చేసాను, గిఫ్ట్లు ఇచ్చాను, బహుమానాలు ఇచ్చాను. కనుక దేవునివన్నీ మనకు అవ్వాలంటే మనం ఎల్లప్పుడూ ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి, దేవునితో నడవాలి, దేవుని స్తుతించాలి. భక్తులు మోషే, షడ్రకు, మెషకు, అబేద్నెగో వీళ్ళందరూ ఏం చేశారు? దేవునితో నడిచారు. ఏమండి, నేను షార్ట్ కట్గా ముగిస్తాను. షడ్రకు, మెషకు, అబేద్నెగో వీళ్ళు ముగ్గురు ఏ గ్రంథంలో దొరుకుతారు? దానియేలు గ్రంథంలో ఉంటారు వీళ్ళు. షడ్రకు, మెషకు, అబేద్నెగో ఈ ముగ్గురుని ఏం చేశాడు? రాజు ఏం చేశాడు? అగ్నిగుండంలో వేశాడు. ముగ్గురుని వేస్తే ముగ్గురితో పాటు 4వ వాడుగా తిరుగుతున్నాడు. అగ్నిగుండంలో తిరుగుతున్నారంట, వీళ్ళు నడుస్తున్నారట. అంటే ఈ ముగ్గురు ఎల్లప్పుడూ ఆయనతో ఉండబట్టే కదా మరి 4వ వాడుగా నడిచాడు ఆయన. దేవునికి స్తోత్రం చేద్దాం. ముగ్గురుగా ఉన్నటువంటి వారు 4వ వాడుగా నడుస్తాడు. నీ ప్రయాణము, నా ప్రయాణము దేవునితో ఎల్లప్పుడూ ఉండాలి, దేవునితో ఎల్లప్పుడూ మనం నడవాలి, ఎప్పుడు మనం దేవుని స్తుతించాలి. నీ ప్రయాణంలో దేవునితో మనం ఎల్లప్పుడూ ఉంటే, షడ్రకు, మెషకు, అబేద్నెగో నడిచిన వారిని దేవుడు, వారిని నడిపించిన దేవుడు, అగ్నిగుండంలో నడిపించిన దేవుడు మనల్ని కూడా అగ్నిగుండం లాంటి శ్రమలు, అగ్నిగుండం లాంటి బాధలు, అగ్నిగుండం లాంటి ఇబ్బందుల నుంచి కూడా దేవుడు నిన్నేం చేస్తాడంట? ఆయన నడిపిస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నడిపించే దేవుడు, ఆయన నడిపించగలిగిన దేవుడు. మరి ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు ఆయనతో ఎప్పుడు ఉంటావా? నీ తీర్మానం ఎలా ఉంది? ఇక ఈ రాత్రి ఇంకా కొద్దిసేపే ఉంది,
ఈ రాత్రి ఇంకా మరలా 12 దాటితే ఏమో ఈ డేట్ ఏం మారుంది, 2024లో వచ్చేస్తుంది. అయితే ఇప్పుడే నువ్వు తీర్మానం చేసుకో. ఇక వచ్చే సంవత్సరం నుంచి మనం ఎలా ఉందాం, మనం వచ్చే సంవత్సరం మనం ఏ విధంగా స్తుతిద్దాం. ప్రభువా, నీతో నేను ఎల్లప్పుడూ ఉంటానయ్యా. నువ్వు ఎప్పుడు ఉంటే ప్రభువా, నీవన్నీ నావే, నీకున్నాయన్నీ కూడా నాయే ఇచ్చే దేవుడు కనుకని అలాంటి తీర్మానం చేసుకుని అలాంటి ప్రార్థన చేద్దాం. అలాగ ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును మహింపరుద్దాం. దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. ఆమేన్. అందరం అందాం, దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మనసానికి ప్రార్థన చేయండి అమ్మా.